ఫ్రెండ్స్, ఫైనలీ యుక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడనుంది. ఈసారి స్వయాన అమెరికానే చేతులు ఎత్తేసింది. యుక్రెయిన్ కు గూఢచర్యం యుద్ధ ఆయుధాలను సప్లై చేసేదే లేదు అని ప్రకటించారు. నిన్న యుక్రెయిన్ డిఫాక్టో ప్రెసిడెంట్ జెలెన్స్కీ ముందు 28 పాయింట్స్ పీస్ ప్లాన్ ను పెట్టారు. ఈ పేపర్స్ లో సైన్ అయినా చేయి, యుద్ధాన్ని ఆపై, శాంతికి ఒప్పుకో లేదా చావు అని చెప్పి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టినంత పనిచేశారు. జెలెన్స్కీ మీడియా ముందుకొచ్చి 10 నిమిషాలు ఏడ్చాడు. ఈ యుద్ధాన్ని ఆపాలని నాకు లేదు, యుక్రెయిన్ యొక్క సవర్నిటీను తగ్గించాలని నాకు లేదు, రష్యాతో గెలవాలి అని ఉంది, బట్ యుఎస్ఏ మాకు సపోర్ట్ చేయడం లేదు, నేనేమీ చేయలేము అని చెప్పి 10 నిమిషాలు ఏడ్చాడు. దిస్ ఈజ్ కాల్డ్ రియలైజేషన్. అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిస్సింగర్ ఏమంటారు అంటే, ఇట్ మే బీ డేంజరస్ టు బీ అన్ అమెరికన్ ఎనిమీ బట్ టు బీ అమెరికన్ ఫ్రెండ్ ఈజ్ అన్ ఫ్యాటల్ అంటారు. అమెరికాకు శత్రువుగా ఉండడం భయంకరం, బట్ అమెరికాకు మిత్రుడిగా ఉండడం ప్రాణాంతకం అంటాడు. ఎంత గొప్ప మాట చెప్పారు సార్. యాక్చువల్లీ యుక్రెయిన్ విషయంలో ఇది వర్తిస్తుంది. నేను ఎప్పుడూ జియో పాలిటిక్స్ ను చెస్ గేమ్ తో పోలుస్తూ ఉంటా. చెస్ లో సోల్జర్స్ ను పావుల్లాగా ఎర్రలాగా వాడి రాజులపై వల వేస్తూ ఉంటారు. ఎప్పుడైనా రాజు గుద్దుకొని చచ్చిపోవడం చూసారా? చాలా రేర్. చనిపోయేది పావులే. యుక్రెయిన్ ఇక్కడ పావులా మారింది. ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ పీస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే హైలైట్ న్యూస్ ఏంటి అంటే, ఈ మ్యాప్ లో కనిపిస్తున్న యుక్రెయిన్ యొక్క క్రైమియా, లొహెన్స్క్, డొనెట్స్క్, జపోర్జియా, ఖెరోసన్ ఈ 5 రాజ్యాలు జెలెన్స్కీ రష్యాకు అప్పగించాలి, అన్కండిషనల్ గా అప్పగించాలి. ఫిబ్రవరి 2022లో ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అప్పట్లో పుతిన్ చాలా స్వీట్ గా జెలెన్స్కీకు ఏమని అడిగాడు? నాటోలో సభ్యత్వం తీసుకోవద్దు అన్నాడు. జెలెన్స్కీ ఏమని సమాధానం ఇచ్చాడు? లెట్స్ సీ యూ అట్ వార్. నా వెనక యుఎస్ఏ ఉంది, ఫ్రాన్స్ ఉంది, పశ్చిమ తెల్ల దేశాలు మేరే పీచే హే అన్నాడు. ఇప్పుడు యుఎస్ఏ ఏమని అడుగుతోందో తెలుసా? యుక్రెయిన్ ను నాటోలో ఎవడే గాని అలౌ చేయకూడదు, కలుపుకోకూడదు అంటోంది. ఈ నాటో సభ్యత్వం కోసమే లక్షల యుక్రెయిన్ ప్రజల ప్రాణాలు పోయాయి. ప్రజల రక్తంతో వ్యాపారం చేయడానికి సిగ్గులేదు. ఇక్కడ ఐ సెల్యూట్ యుక్రెయిన్ సోల్జర్స్ అండి. సైనికుడు ఏ దేశం ఓడైనా సైనికుడే. పాపం ఈ సైనికులు పిల్లలను ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేసి చనిపోతే ఫైనలీ యుక్రెయిన్ కు దక్కింది. యుక్రెయిన్ మ్యాప్ ను షేప్ అవుట్ చేసి పడేశారు. సడన్ గా అమెరికా ఎందుకు సపోర్ట్ ఇవ్వడం స్టాప్ చేసింది అంటే, సడన్ గా ఏమీ చేయలేదు. దే రియలైజ్డ్ దట్ దే కెనాట్ విన్ విత్ రష్యా. అండ్ వింటర్ కూడా వస్తోంది. సమ్మర్ లోనే ఏమీ పీకలేకపోయారు, ఇక వింటర్ లో ఏం పీకుతారు? రీసెంట్ గా జెలెన్స్కీ ప్రభుత్వ నాయకులు యుద్ధానికి ఫండ్ చేసిన డబ్బులను తినేస్తున్నారంట. కరప్షన్ పెద్ద ఎత్తున బయటపడింది. యుక్రెయిన్ లో ఆల్రెడీ 5 లక్షల మంది యువత యుద్ధంలో గాయపడ్డారు లేదా చనిపోయారు. చాలా మంది యంగ్స్టర్స్ దేశం వదిలి వేరు చోట్లకు పారిపోయారు. వీళ్ళు ఏమంటున్నారు అంటే, మేము ఈ యుద్ధంలో పాల్గొనలేము అంటున్నారు. వాళ్లకు దేశభక్తి ఉంది, అయితే చాలా చిన్న ఏజ్. యుద్ధంలో చనిపోవాలి అని ఎవరు అనుకుంటారు? అది కూడా నెవర్ ఎండింగ్ యుద్ధం ఇది. రష్యాను ఓడించలేరు అని అందరికీ తెలిసిపోయింది. కొత్తగా సైనికుల్ని రిక్రూట్ చేయడానికి యుక్రెయిన్ లో లేని పరిస్థితి. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ద వార్. తెల్ల దేశాల ప్రాబ్లమే ఇది. మొదటగా యుద్ధం చేస్తారు, జెమ్స్ లాంటి యువతను కోల్పోతారు. తమ దేశాల్లో ఉద్యోగాలు చేయడానికి మిడిల్ ఈస్ట్ దేశాల నుండి పాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియాకు చెందిన యువతలకు లేదా ఇల్లీగల్ మైగ్రెంట్స్ కు లో వేజెస్ లో ఉద్యోగాల్లో అపాయింట్ చేస్తారు. ఇదే థర్డ్ వరల్డ్ దేశాలకు చెందిన ప్రజలు రేపు హమాస్ కు సపోర్ట్ చేస్తారు. గాజా జెండా ఎత్తుకొని తిరుగుతారు, ప్రొటెస్టులు చేస్తారు. తెల్ల అమ్మాయిలపై గ్రూమింగ్ అండ్ మ్యానిపులేషన్స్ జరుగుతాయి. తమ పెద్ద నగరాల్లో మేయర్స్ గా ఇమ్మిగ్రెంట్స్ గెలుస్తారు. డెమోక్రసీ, క్రిస్టియన్ దేశాల్లో షరియా చట్టాలను తీసుకొస్తారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగింది ఇదే కదా. ఇప్పుడు యుక్రెయిన్ లో యువత లేరు. హూ విల్ రన్ దిస్ కంట్రీ? యుద్ధం ఆగిపోయిన తర్వాత యుక్రెయిన్ లో జాబ్ ఆపర్చునిటీస్ పెరగనున్నాయి. మనలలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయొచ్చు, బట్ అట్ యువర్ ఓన్ రిస్క్. యుక్రెయిన్ రష్యాతో యుద్ధం చేసినా గెలవదు అని గ్రహించి యుఎస్ఏ బ్యాక్ ఆఫ్ అయింది. ఇట్స్ అన్ స్ట్రాటజిక్ డిసిషన్. యూరోప్ దగ్గర రష్యా యొక్క ఫ్రోజన్ అసెట్స్ ఉన్నాయి. అంటే దాదాపు $100 బిలియన్ అమౌంట్ ఉంది. 8 లక్షల కోట్లున్నాయి. ఈ డబ్బును యుక్రెయిన్ రీడెవలప్మెంట్ కోసం వాడనున్నారు. ఈ రీడెవలప్మెంట్ చేసేది డొనాల్డ్ ట్రంప్ బినామీ కంపెనీలు. యుక్రెయిన్లో ట్రంప్ టవర్స్ వస్తాయి. ట్రంప్ క్రిప్టో బిజినెస్ను మొదలు పెడతాడు. యుక్రెయిన్లో కాంట్రాక్ట్స్ అన్ని ట్రంప్ మనుషులకే వెళ్తాయి. యుక్రెయిన్లో మైనింగ్ చేసేది కూడా ట్రంప్ కంపెనీసే. యుక్రెయిన్లో ఆయిల్ను అమ్మేది కూడా ట్రంప్ కంపెనీసే. దిస్ ఈజ్ నాట్ అన్ పీస్ డీల్ బట్ అన్ బిజినెస్ డీల్. ట్రంప్ ఒక వ్యాపారస్తుడు. ఇతనికి యుద్ధాలపై నమ్మకం లేదు. హీ ఆల్వేస్ వాంట్స్ టు డూ దట్ డీల్. గాజాలో కూడా ఏం జరిగిందో తెలుసా? గాజాను 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. సదరన్ గాజా ఉంది కదా, రఫా ఈజిప్ట్ బార్డర్,
అక్కడ హమాస్ను, గాజా ప్రజలను 20 లక్షల ప్రజలను తోసేశారు. అక్కడ వాళ్ళు ఉంటారు. పైన మంచి ఏరియా ఉంది చూడండి, పైన ఖాన్ యూనిస్, గాజా సిటీ, ఈ ఏరియాలో అమెరికా రీడెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద రిసార్ట్స్, హోటల్స్, హై రైజ్ టవర్స్, సాఫ్ట్వేర్ బిల్డింగ్స్, ఏఐ టెక్ పార్క్, డేటా సెంటర్స్ ఇవన్నీ రానున్నాయి. గాజా అనేది మెడిటేరియన్ సీ దగ్గర ఉంటుంది, యూరోప్కు చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ ఏరియా ఇది. సో యుక్రెయిన్లో కూడా సేమ్ ఇదే జరగనుంది. రేపు యుక్రెయిన్లో యుద్ధాన్ని ఆపేసి యుక్రెయిన్ యొక్క పై భాగం మొత్తంలో అమెరికన్ కంపెనీస్ రీడెవలప్మెంట్ చేస్తాయి. దాదాపు $100 బిలియన్ వరకు వ్యాపారం జరుగుతుంది. ట్రంప్ ఒక్కటే అంటున్నాడు, జెలెన్స్కీ గెట్ అవుట్ అంటున్నాడు. నెక్స్ట్ ఏంటి అంటే యుఎస్ఏ, రష్యా ఇద్దరూ కలిసి లాంగ్ టర్మ్ ఆర్థిక ఒప్పందం చేయనున్నారు. రష్యాను G8లో కలపనున్నారు. అమెరికన్ కంపెనీస్ రష్యాలో, రష్యన్ కంపెనీస్ అమెరికాలో వ్యాపారం చేయనున్నాయి. భారతదేశం ఆల్రెడీ చెక్ మేట్ కు సిద్ధంగా ఉంది. వీ నో హౌ టు ప్లే ద గేమ్. అందుకే క్రమక్రమంగా భారతదేశం రష్యా నుండి ఆయిల్ ఇంపోర్ట్స్ ను తగ్గిస్తోంది. వీ ట్రై టు బ్యాలెన్స్ యుఎస్ఏ అండ్ రష్యా నౌ. డొనాల్డ్ ట్రంప్ పుతిన్ ను తన వైపు లాగడానికి ట్రై చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ అండ్ అమెరికా యొక్క ముఖ్య శత్రువు చైనానే కాబట్టి వాళ్ళకు రష్యాతో ఏమీ లేదు. సో రష్యాను కలుపుకోవడానికి చూస్తున్నారు అన్నమాట. సో ఇండియా ఇక్కడ జాగ్రత్త పడి ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి అని మనోళ్ళు చేస్తారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, డొనాల్డ్ ట్రంప్ మొదటి నుండి ఎందుకు పుతిన్ అంటే చాలా వీక్ అయిపోతున్నాడు, పుతిన్ ఇంతగా ఫేవర్ చేస్తున్నాడు అంటే ఒక ఓపెన్ సోర్స్ రూమర్ ఏంటి అంటే ఇది అన్వెరిఫైడ్ సోర్స్. లుక్, ఐ మే బి 100% రాంగ్, బట్ 100% రైట్ కూడా అవ్వచ్చు. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మనకు తెలిసింది. ఈ ఎప్స్టీన్ ఫైల్ యొక్క ముఖ్య సూత్రధారి జెఫ్రీ ఎప్స్టీన్ చిన్న వయసున్న అమ్మాయిలను, 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న అమ్మాయిలను యుఎస్ఏ యొక్క పొలిటికల్ బిగ్ విక్స్ కు సరఫరా చేసేవాడు అన్న విషయం మనందరికీ తెలుసు. ఎప్స్టీన్ కు డొనాల్డ్ ట్రంప్ కు మధ్య షోలే సినిమాలో అమితాబ్ ధర్మేంద్ర లాంటి ఫ్రెండ్షిప్ ఉండేది. పుతిన్ దగ్గర డొనాల్డ్ ట్రంప్ గారి కొన్ని ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయంట. ఆ వీడియోస్లో ఒక వీడియో ట్రంప్ అండ్ మాజీ యుఎస్ఏ ప్రధాని, అంటే కార్గిల్ యుద్ధంలో అమెరికాకు ప్రధానిగా ఉన్న ఒక వ్యక్తి మధ్య జరిగిన ఒక ప్రైవేట్ మూమెంట్స్ యొక్క కొన్ని బూతు వీడియోస్ పుతిన్ దగ్గర ఉన్నాయంట. కాబట్టే పుతిన్ ఆడినట్టు ట్రంప్ ఆడుతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. మీరు చూస్తే పుతిన్ ఏది కావాలో ఆ 28 పాయింట్ పీస్ ప్లాన్లో ఉంది. ఇప్పుడు ఆ 28 పాయింట్ పీస్ పాయింట్లో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి డిస్కస్ చేద్దాం. యుక్రెయిన్ సవర్నిటీను అక్నాలెడ్జ్ చేశారు. అంటే యుక్రెయిన్ ఒక సవర్ణ దేశం లాగానే ఉంటుంది, బట్ యుక్రెయిన్ నాన్ అగ్రెసర్ లాగా ఉండాలి, యుద్ధాన్ని ఆపేయాలి, రష్యాపై కవాతు చేస్తాం, యుద్ధంలో గెలుస్తామని పెద్ద పెద్ద అంబిషన్స్ చేయకూడదని ఉంది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే నాటోలో ఎట్టి పరిస్థితుల్లో యుక్రెయిన్ ను చేర్పించుకోకూడదు. యుక్రెయిన్ కు సెక్యూరిటీ గ్యారంటీస్ ఉంటాయి, బట్ సెక్యూరిటీ గ్యారంటీస్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉంటాయి అన్నమాట. యుక్రెయిన్ రష్యాపై ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయకూడదు. ఒకవేళ యుక్రెయిన్ దాడి చేస్తే సెక్యూరిటీ గ్యారంటీస్ ను కూడా రివోక్ చేస్తారు. ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. అంటే యుక్రెయిన్ కు ఏమీ ఇవ్వలేదండి. అండ్ ఇంతకు ముందు చెప్పినట్లు లోయన్స్క్, డొనాట్స్క్, క్రైమియా, జపోర్జియా అండ్ ఖెరోసాన్ ఈ 5 ముఖ్య రాజ్యాలను రష్యాలో కలిపేయాలి. ఎక్కడైతే యుద్ధం జరుగుతోందో ఎక్కడి వారు అక్కడికి ఆగిపోవాలి. ఫ్రంట్ లైన్స్ ను ఫ్రీజ్ చేయాలి అన్నమాట. యుక్రెయిన్ యొక్క సోల్జర్స్ 6 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. యుక్రెయిన్ సోల్జర్స్ లో కూడా క్యాప్ ను విధించారు. యుక్రెయిన్ కెనాట్ ఎక్స్పాండ్ ఇట్స్ ఆర్మీ. యూరోపియన్ జెట్స్ కానీ యుద్ధ ఆయుధాలు కానీ యుక్రెయిన్ లో పార్క్ అవ్వకూడదు. నాటో దేశాల యొక్క జెండా యుక్రెయిన్ లో నాటకూడదు. సో ఈ విధంగా పుతిన్ కు ఏదైతే ఇష్టమో ఆ పాయింట్స్ అన్ని ఇందులో పెట్టారు అనమాట. అండ్ నెక్స్ట్ $100 బిలియన్ ఫ్రోజన్ రష్యన్ అసెట్స్ తో వ్యాపారం చేస్తారు, యుక్రెయిన్ ను రీడెవలప్మెంట్ చేస్తారు. ఈ పాయింట్ ను ఆల్రెడీ చెప్పారు. నెక్స్ట్ రష్యా పైన శాంక్షన్స్ ను లిఫ్ట్ చేయనున్నారు. స్టేజ్ వైజ్ గా స్లోగా అన్ని శాంక్షన్స్ ను లిఫ్ట్ చేసి రష్యాను G8 గ్రూప్ లో కలుపుకుంటారు. హ్యుమానిటేరియన్ ప్రొవిజన్స్ ను అందజేస్తారు. ప్రిజనర్స్ ను ఎక్స్చేంజ్ చేస్తారు. సో ఇది మినిమం. ప్రిజనర్ ఎక్స్చేంజ్ అనేది మినిమం గా ఉంటుంది. విత్ ఇన్ 100 days లో ఎలక్షన్ ఉంటుంది. ఈ ఎలక్షన్స్ లో జెలెన్స్కీ గారు గెలవాలి. 2022 నుండి యుద్ధం అని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నారు. ఈయన ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాతే పుతిన్ ఈయన్ను ఒక ప్రెసిడెంట్ లాగా గుర్తిస్తాడు అనమాట. సో ఎన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అండ్ ఈయన చేసిన కరప్షన్ గురించి విచారణ కూడా జరిగే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. సీజ్ ఫైర్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఫ్రంట్ లైన్స్ ను ఫ్రీజ్ చేసిన తర్వాత 2 పార్టీస్ ఒప్పుకున్న తర్వాత వెంటనే సీజ్ ఫైర్ ను చేయిస్తారు. జెలెన్స్కీ కూడా నా వల్ల కాదు, అమెరికానే నాకు మెయిన్ సపోర్ట్, అమెరికా ఆయుధాలే నాకు కావాలి, యూరోప్ ద్వారా సపోర్ట్ ఉంది, బట్ యూరోప్ దగ్గర ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూరోప్ లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఫ్రాన్స్, యూకే దగ్గర డబ్బులు లేవు, అమెరికా నా వెంట ఉంటేనే నేను కవాతు చేయగలను, రష్యా వంటి దేశాలను ఛేదించగలను, గెలవగలను. సో ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్, బట్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తోంది అని చెప్పి డిప్లొమాటిక్ గా ఇష్యూను క్లోజ్ చేశాడు. యుక్రెయిన్ రాజ్యాంగంలో ఒక చట్టం ఉంది, ఒక ఆర్టికల్ ఉంది. అదేంటి అంటే యుక్రెయిన్ తమ యొక్క సవర్ణ రాజ్యాలను ఏ ఒక్క దేశంలో కలపదు.
అయితే ఇప్పుడు 5 రాజ్యాలను కలిపేయాలి, అంటే రాజ్యాంగంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు అనమాట. సో ఫైనలీ సడన్ గా యుఎస్ఏ చేతులు ఎత్తేయడానికి కారణం ఏంటి అంటే యుక్రెయిన్ వల్ల యుఎస్ఏకు లాభం లేదు. యుక్రెయిన్ దగ్గర డబ్బులు లేవు, సైనికులు లేరు, అండ్ యుక్రెయిన్ దగ్గర ఏమీ లేదు. ఎంత పిండుకోవాలో అంత పిండుకున్నారు. అమెరికా ప్రజలు యుక్రెయిన్లో మా ట్యాక్స్ డబ్బులు వేస్ట్ చేయదు అని చాలా రోజుల నుండి వేడుకుంటున్నారు. డోంట్ వేస్ట్ అవర్ మనీ ఇన్ యుక్రెయిన్ అంటున్నారు. సో అమెరికా ప్రజల్ని కూడా సంతోషపెట్టాలి. డొనాల్డ్ ట్రంప్ ఏమని గెలిచాడండి? ఏమని గెలిచాడు అంటే నేను 24 అవర్స్లో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను. ఐ డోంట్ వాంట్ అమెరికన్ సోల్జర్స్ టు డై ఇన్ ఫారెన్ సాయిల్. ఐ డోంట్ వాంట్ అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఈజ్ యూజ్డ్ ఎట్ ద వార్ అన్నట్లు చాలా ప్రతిజ్ఞలు చేసి గెలిచాడు. పుతిన్ను బలవంత పెట్టాలని చూశాడు. ఇండియాపై శాంక్షన్స్ వేసి రష్యా నుండి ఎవరు ఆయిల్ కొనకుండా చేసి రష్యాపై ఒత్తిడి పెట్టి తద్వారా రష్యా తగ్గిపోతుంది అనుకున్నాడు. బట్ తగ్గిపోలేదు. పుతిన్ చాలా మొండిగా నిలబడ్డాడు. పుతిన్ను ఏమీ చేయలేక మంగళవారం సార్ అన్నట్లు యుక్రెయిన్ ఒక వీక్ పాయింట్ కాబట్టి, జెలెన్స్కీ ఒక వీక్ నాయకుడు కాబట్టి జెలెన్స్కీ ఆమ్ను ట్విస్ట్ చేశారు. చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి ఎలాగైతే దండిస్తారు కదా, బెత్తంతో దండించినట్లు దండించి 28 పాయింట్ పీస్ ప్లాన్లో సైన్ చేయమని బలవంత పెడుతున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే జెలెన్స్కీ ఒక జోకర్, స్టార్టింగ్ నుండి చెప్తున్నా. బట్ ఈ యుద్ధంలో చనిపోయిన యుక్రెయిన్ సైనికుల గురించి తలుచుకుంటే బాధగా ఉంది. బికాస్ దే ఫాట్ ఫర్ దేర్ కంట్రీ, సవర్నిటీ కోసం కష్టపడ్డారు. బట్ 5 రాజ్యాలు రష్యాలో కలిపేయాలి అంటే సమ్హౌ ఎక్కడో. సో వాట్ ఎవర్, ఫైనలీ పుతిన్ గెలిచాడు. యుఎస్ఏ ఫోకస్ ఇప్పుడు చైనా మీద పెట్టనుంది. తైవాన్ ఇష్యూ గురించి మనందరికీ తెలిసిందే కదా. జపాన్ బాహాటంగా తైవాన్ పై చెయ్యి వేస్తే యుద్ధంలో నేను దిగుతా అని వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కూల్ డౌన్ అయింది. సో నెక్స్ట్ చైనా తైవాన్ను ఆక్రమించాలి అని ఉంది. చైనా పైన ఫోకస్ పెట్టడానికి డిప్లొమాటిక్గా రష్యా సపోర్ట్ అమెరికాకు కావాలి. సో మెయిన్ థ్రెట్ ఇప్పుడు చైనానే. చైనా ఆల్రెడీ సూపర్ పవర్ బాటలో నడుస్తోంది. చైనా జీడిపి కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. చైనా కూడా ఇప్పుడు స్టెబుల్గా ఉంది. సో ఈ విధంగా అమెరికా సూపర్ పవర్గా కొనసాగాలి అంటే చైనాను తొక్కాలి, చైనాను ఫోకల్ పాయింట్ చేయనున్నారు. అండ్ ఫైనలీ ట్రంప్కి ఏమైనా వచ్చిందంటే ఫైనల్లీ చికెన్ డిన్నర్ చేసింది డొనాల్డ్ ట్రంపే. $100 బిలియన్, 8 లక్షల కోట్లు యుక్రెయిన్లో రీడెవలప్మెంట్ కోసం ఈ వ్యక్తి ఎంతో డబ్బును ఆర్జించనున్నారు. పుతిన్ కూడా చికెన్ డిన్నర్ చేసి జెలెన్స్కీనే పాపర్ అయ్యాడు, ఫెయిల్యూర్ అయ్యాడు. యుక్రెయిన్ ప్రజల నమ్మకాన్ని గంగలో కలిపేశాడు. నా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.